హాయ్ అండి. నమస్తే. ఈరోజైతే నేను ఒకటి ముఖ్యమైన టాపిక్ తోటి ముందుకొచ్చాను. ఏం లేదండి. మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం జూన్ 2 తారీఖు నుండి అమలవుతుంది కాబట్టి, గ్రామాలలో రెవెన్యూ సమస్యలున్నా, భూ తగాదాలున్నా, ఏమైనా గెట్టు పంచాయతీలున్నా, ఏమైనా ఎవరైనా పట్టాలు కాకపోయినా, ఇంకేమైనా సమస్యలున్నా ప్రజల వద్దకే సమస్య పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే, గ్రామాలలో భూభారతి చట్టం ఫిర్యాదులు ఒక కార్యక్రమం హెల్ప్ డెస్క్ అనేదైతే ప్రారంభించింది. అయితే ఇది మాత్రం మనకు రైతులకు చాలా ముఖ్యమైన అంశం కాబట్టి గుర్తుపెట్టుకోండి. దీని విషయంలో మనం మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మా గ్రామంలో ఈరోజైతే దరఖాస్తు స్వీకరణ భూభారతి గురించి అయితే ఏర్పాటు చేశారు. రెవెన్యూ శాఖలో ఉన్న ప్రతి ఒక్క అధికారులు మాత్రం హాజరయ్యారు. ఎందుకంటే మనకు ప్రస్తుతానికి గ్రామాలలో ఎలా ఉంటుందంటే, మన కుటుంబ సభ్యులలో భూములు పంచుకోరు, కొన్ని వివాదాలు ఉంటాయి, కొందరి పేరు మీదనే పట్టాలు ఉంటాయి, వాళ్ళ పూర్వీకుల తదనంతరం పట్టాలు కాకుండా ఉంటాయి, కొన్ని పాలొల్ల గొడవల వల్ల కూడా పట్టాలు కాకుండా అలాగే మిగిలిపోతాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు 40-50 సంవత్సరాల క్రితం వివాదాలున్నా, ఏమన్నా మన కాగితాలు పురాతన కాగితాలున్నా, లేకపోతే బాండ్ పేపర్లు అలాంటివి ఉన్నా, పట్టాలు కాకుండా ఉన్నా, లేకపోతే మన గెట్టు ఎవరైనా కబ్జా చేసినా, మన భూమి ఏమైనా 5 గుంటలు 10 గుంటలు వేరే దాంట్లో వెళ్ళినా, ఇలా ప్రతి ఒక్క సమస్యలు మాత్రం పరిష్కరించడానికైతే ఇదైతే మంచి ఏర్పాటైతే చేసిర్రు. అయితే చాలామంది తెలియక, కొంతమందికి ఇలాంటి ఒకటి ఉందని తెలియక చాలామంది ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి ఇది మాత్రం అస్సలు ఈ విషయంలో అశ్రద్ధ చేయకండి. గ్రామాలలో ప్రతి ఒక్కరికి ఉండే సమస్య గెట్ల సమస్య, భూ వివాదాలు, దీనివల్ల ప్రాణాలు కోల్పోవడం, కేసుల పాలవడం, ఆవేశంతో కొట్టుకొని అనవసరంగా తెలిసి బంధువులు గెట్టు పక్కన అందరూ ప్రతి ఒక్కరు భూమి విషయంలో తగాదాలు అనేది ప్రాణాల వరకు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెవెన్యూ సదస్సులో మాత్రం ఇలాంటి జరగకుండా సామరస్యంగా అందరూ పరిష్కరించుకోవాలి. ఎందుకంటే భూమి అనేది ఎప్పటికి ఉంటుంది, మనం ఎప్పటికి ఉండం, అది అనుభవించేది ఎవరో తెలియదు. ఆ భూమి కోసం కొట్టుకొని తగాదాలు పడి కుటుంబాలలో రక్త సంబంధాలలో విభేదాలు వచ్చి ఇవంతా శాశ్వతంగా మన నుండి మన పిల్లల వరకు అదే వారసత్వంగా వెళ్తుంది. కాబట్టి అలా కాకుండా అందరూ శాంతియుతంగా అనుకొని కూర్చొని మాట్లాడి ఎవరి వచ్చే భాగాలు వాళ్ళు తీసుకొని ప్రశాంతంగా ఉన్న 4 రోజులైనా కలిసిమెలిసి ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఇగోలకు గొడవలకు పట్టింపులకు పోయి డబ్బు నష్టం, మనశ్శాంతి కోల్పోవడం తప్ప ఏది ఉండదు. ఎందుకంటే ఈ కరోనా టైం వచ్చింది, అన్ని అనారోగ్య సమస్యలు, గుండెపోట్లు, ఇట్లా అనేకమైన ఆరోగ్య సమస్యలతోటి ఎన్ని రోజులు ఎవరు బతుకుతారో తెలియదు. కాబట్టి ఉన్న రోజులైనా శాంతియుతంగా అందరు కలిసిమెలిసి కొద్దిసేపు ప్రశాంతంగా ఆలోచిస్తే వివాదాలు అనేది ఉండదు. దయచేసి మీరందరూ ఈ వీడియో చూసే వాళ్ళైతే షేర్ చేయండి, మీకు తెలిసిన బంధుమిత్రులకు కూడా తెలియండి. ఎందుకంటే ఇవాళ కోపాలు ఉంటాయి, రేపు ఉండవు. మన తెలిసిన వాళ్ళకి ఏమైనా మనం తట్టుకోలేము, మనకేమైనా వాళ్ళు తట్టుకోలేరు. ఎవరు ఎన్ని రోజులు ఉంటామో శాశ్వతంగా తెలియదు. కాబట్టి భూమి అనేది అందరికీ ఇష్టం, కావాలంటే ఎవరికి అభిమానం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కాల సమస్య పరిష్కారం చేసుకొని అందరూ కలిసి బాగుండాలని కోరుకుంటున్నా. ఓకే అన్న, బాయ్.